ఓం శక్తి జ్యోతిష్యాలయం గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చూడబడును, పరిష్కారం చెప్పబడును. గుప్త నిధులు కలల్లోకి వస్తున్నాయా? లంకె బిందెలు, ధనము, నిధులు కొరకు గురూజీ గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహస్థలము సమస్యలు, కళ్యాణం దోషం పరిష్కరింపబడును. నాగదోషం, నాగబంధన చూడబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చేలా అంజనము వేసి చూడబడును. ఎటువంటి సమస్యలకైనా గురువు గారి వద్ద పరిష్కారం లభించును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గారికి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 8185066725. ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2026వ సంవత్సరం మే 6వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వల్ల మీరు లాభాన్ని పొందుకుంటారు. ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వల్ల ఎటువంటి లాభాన్ని మీరు పొందుకుంటారు? అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఈ పూర్తి అంశాలు వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలంకార ప్రియులు కూడా. అందంపై, ఆకర్షణీయంగా కనిపించడంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే మనస్తత్వాన్ని కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా ఈరోజు మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ పాత్ర అనేది అత్యంత కీలకమైనదిగా అవుతుంది. ఆ స్త్రీ మీ తల్లి కానీ, భార్య కానీ, స్నేహితురాలు కానీ, సహోద్యోగి కానీ, గురువు కానీ, లేదా వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు. ఆమె ఇచ్చే సూచన, ఆమె చేసే సహాయం లేదా అనుకోని దయ వల్ల మీరు ఆర్థికంగా, మానసికంగా లేదా భావోద్వేగంగా పెద్ద లాభాన్ని పొందుకుంటారు. అయితే 2026వ సంవత్సరం మే 6వ తేదీ బుధవారం గ్రహస్థితులు మరియు వాటి ప్రభావాన్ని గమనిస్తే, ఈరోజు గ్రహస్థితి జ్యోతిష్యంగా చూస్తే ఈరోజు జ్యోతిష్యపరంగా చాలా శుభప్రదమైన సమయం. చంద్రుడు కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. ఇది మీకు ఆత్మవిశ్వాసం మరియు సామరస్య భావాన్ని ఇస్తుంది. శుక్రుడు శని మీ రాశి అధిపతి కర్కాటక రాశిలో ఉంటూ అనుబంధాలను బలపరుస్తున్నాడు. బుధుడు వృశ్చిక రాశిలో ఉండి మీ మాటలకు ప్రాధాన్యతను ఇస్తున్నాడు. మీరు మాట్లాడే ప్రతి మాట ఒక శక్తిగా మారి ఇతరులను ప్రభావితం చేస్తుంది. గురుడు మిథున రాశిలో ఉన్నాడు. ఇది మీ విద్య, జ్ఞాన మరియు ఆధ్యాత్మిక దిశను పెంచుతుంది. మంగళుడు సింహరాశిలో మీ ధైర్యాన్ని పెంచుతాడు, కానీ అహంకారాన్ని తగ్గించమని హెచ్చరిస్తాడు. శని మకర రాశిలో గమనిస్తూ మీ కృషికి తగిన ఫలితాలను అందిస్తాడు. ఈ గ్రహస్థితుల సమ్మేళనం వల్ల ఈరోజు కుంభరాశి వారికి సమతుల్యమైన, శుభప్రదమైన మరియు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన రోజుగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి సూచన ఏమిటంటే, స్త్రీ శక్తి మీకు అదృష్ట ద్వారాన్ని తెలుస్తుంది. ఈరోజు మీరు మాట్లాడే ఒక స్త్రీ లేదా కలిసే ఒక స్త్రీ మీ జీవితంలో కీలకమైన మార్పును తీసుకొని రాగలదు. ఆమె ద్వారా వచ్చే సమాచారం, ఆమె ఇచ్చే సూచన లేదా ఆమె చేసే సహాయం వల్ల మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మీకు దొరుకుతుంది. అయితే వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే మీ మనస్సు ఈరోజు చాలా సున్నితంగా ఉంటుంది. మీరు చుట్టూ ఉన్న వారికి హృదయపూర్వకంగా స్పందిస్తారు. ఒక స్త్రీ సభ్యురాలు, ముఖ్యంగా తల్లి కానీ, సోదరి కానీ లేదా భార్య కానీ మీ పట్ల గాఢమైన ప్రేమను వ్యక్తం చేస్తారు. మీరు వారిని అర్థం చేసుకోవడం, కృతజ్ఞత చెప్పడం వల్ల కుటుంబంలో సంతోషం, సమతుల్యత వస్తుంది.
ఈ రోజు క్షమాపణ అనే భావన మీ మనసులో ఉంటుంది. గతంలో జరిగిన చిన్నపాటి విభేదాలను మీరు సానుకూలంగా పరిష్కరించుకుంటారు. ఇక ప్రేమ విషయంలో చూస్తే ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. ఒక స్త్రీ కానీ లేదా ప్రేమ సంబంధిత వ్యక్తి ద్వారా కానీ మీ జీవితం కొత్త దిశలో ప్రవహిస్తుంది. మీరు ఇప్పటికే బంధంలో ఉన్నట్లయితే మీ యొక్క భాగస్వామి మీరు ఊహించని ప్రేమను చూపిస్తారు. ఒంటరిగా ఉన్న కుంభరాశి వారు ఈరోజు ఒక ఆకర్షణీయమైన వ్యక్తిని కలవవచ్చు. ఆ పరిచయం తర్వాత మీ యొక్క జీవిత దిశను పూర్తిగా మార్చవచ్చు. అయితే ప్రేమ ఇచ్చేది కూడా నేనే, పొందేది కూడా నేనే అనే మంత్రాన్ని ఈరోజు మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక వృత్తి మరియు వ్యాపారాన్ని గమనిస్తే ఈరోజు కార్యాలయ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ సహచరుల్లో ఉన్నటువంటి ఒక స్త్రీ వ్యక్తి మీకు సానుకూల సలహాను ఇస్తుంది. ఆమె సూచన మీ ప్రాజెక్టుల్లో ముఖ్యమైన మార్పులను తీసుకొని రాగలదు. మీ యొక్క బాస్ కానీ లేదా మీ యొక్క పై అధికారి స్త్రీ ఉంటే గనుక ఆమె ద్వారా పదోన్నతి కానీ లేదా ప్రశంస కానీ లభించే అవకాశం ఉంది. ఇక వ్యాపారంలో చూస్తే కొత్త భాగస్వామ్యం వస్తే దాన్ని గమనించండి. మహిళలతో సంబంధం ఉన్న రంగాలు ముఖ్యంగా ఫ్యాషన్, బ్యూటీ, కాస్మెటిక్స్, హెల్త్, హోటల్ లేదా ఎడ్యుకేషన్ ఇటువంటి రంగాల్లో మీకు భాగస్వామ్యం మహిళలతో ఉంటే గనుక అవి మీకు అదృష్టాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు ఆర్థికంగా లాభప్రదమైన రోజు. ఒక స్త్రీ ద్వారా, అది మీ యొక్క భార్య అయినా, వ్యాపార భాగస్వామి అయినా లేదా కస్టమర్ అయినా సరే, తన వల్ల మీకు డబ్బు వస్తుంది. చిన్న పెట్టుబడి పెట్టినా సరే దానికి మంచి ఫలితం ఈరోజు మీకు లభిస్తుంది. ఇంటి వృద్ధులు లేదా తల్లి నుండి మీకు సహాయం లభించవచ్చు. అయితే సాయంత్రం గ్రీన్ కలర్ దుస్తులు ధరిస్తే శుక్రుడి అనుగ్రహం మీకు పెరుగుతుంది. అలాగే కుటుంబ జీవితాన్ని గమనిస్తే కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. పిల్లల వల్ల సంతోషం ఉంటుంది. ఒక స్త్రీ సభ్యురాలు, తల్లి కానీ, చెల్లి కానీ లేదా భార్య కానీ మీకు మంచి సలహాలు ఇస్తారు. ఆ సలహా మీరు గుర్తుంచుకోవాలి. ఇంటి వాతావరణంలో ప్రేమ, సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది. ఇక ఈరోజు ఆధ్యాత్మిక పరంగా చూస్తే బుధవారం అయినందువల్ల విష్ణువు మరియు బుద్ధుడి అనుగ్రహం మీ పైన ప్రత్యేకంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ బుధ దేవునికి ప్రార్థన చేయడం ద్వారా వాక్చాతుర్యం, వ్యాపార దక్షత మరియు మనశ్శాంతి మీకు లభిస్తాయి. అయితే ఉదయం పచ్చపూలతో పూజ చేయండి. బుధునికి పచ్చ గంధం లేదా పచ్చ కందులు నైవేద్యంగా సమర్పించండి. ఓం బుద్ధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు స్థిరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ గాలి చల్లదనం కారణంగా చిన్న జలుబు లేదా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. పచ్చటి కూరగాయలు, పండ్లు తీసుకోవడం చాలా మంచిది. సాయంత్రం స్వల్పంగా నడక లేదా ధ్యానం చేయండి. అది మీ మనస్సును చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. ఈరోజు మీ యొక్క ఆత్మలో సృజనాత్మకత ఉధృతంగా ఉంటుంది. మీరు ఏ రంగంలో ఉన్న సంగీతం, కళ, బోధన లేదా రచన మీ యొక్క ఆలోచనలు మాత్రం మీ మనసులో జలజల ప్రవహిస్తాయి. స్త్రీ శక్తి మీలో స్ఫూర్తిగా నింపుతుంది. మీరు అనుభవించే ప్రతి సంఘటన ఒక ఆధ్యాత్మిక సంకేతం లాంటిది. స్త్రీ ద్వారా లాభం ఉంటే కేవలం ధనం కాదు, అది సానుభూతి, సహాయం, ప్రేమ లేదా మార్గదర్శకత్వం కూడా కావచ్చు. స్త్రీ శక్తిని గౌరవించేవాడు శుక్ర అనుగ్రహాన్ని పొందుకుంటారు. ఈరోజు శుక్రగ్రహం మీ రాశి అధిపతి కావడంతో స్త్రీ శక్తి, ప్రేమ, కళ, సామరస్యం అన్నీ కలిసిన రోజు ఇది. మీ చుట్టూ ఉన్న మహిళలకు గౌరవం ఇవ్వటం ద్వారా మీరు మీ జీవితంలో సౌఖ్యాన్ని పెంచుకుంటారు. అయితే శుభ సమయం వచ్చేసి ఉదయం 9:45 నుండి 11:30 వరకు. రాహుకాలం వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించకండి. శుభ రంగులు వచ్చేసి పచ్చ, గులాబీ మరియు తెలుపు. శుభ దేవత శ్రీ మహాలక్ష్మీదేవి. శుభ దిశ ఈశాన్యం. ఇక సాయంత్రం సమయంలో మీరు చాలా సంతృప్తిగా అనుభూతి చెందుతారు. మీకు ఈరోజు ప్రారంభంలో కలిసిన వ్యక్తి, ముఖ్యంగా ఒక స్త్రీ, మీ జీవితంలో ఒక కొత్త మార్గం చూపినట్లు అనిపిస్తుంది. రాత్రి నిద్రకు ముందు కృతజ్ఞతగా ఆ వ్యక్తిని లేదా దేవుణ్ణి స్మరించండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మే 6వ తేదీ బుధవారం కుంభరాశి వారికి ఒక శుభప్రదమైన, సృజనాత్మకమైన స్త్రీ శక్తి ప్రభావం ఉన్న రోజు. స్త్రీ వల్ల లాభం అనే సూచన కేవలం ఆర్థిక లాభం మాత్రమే కాదు, అది జీవితం పట్ల మీ దృష్టిని మార్చే ఆశీర్వాదం. మీరు దయ, ప్రేమ, కృతజ్ఞతతో వ్యవహరిస్తే ఈరోజు మీ జీవితంలోని ఒక తీర్థం వంటి మలుపు అవుతుంది. అయితే ఓం శుక్రాయ నమః
స్త్రీ శక్తి సమన్విత సౌందర్యం నాలో ప్రస్ఫుటించుగాక అని మీరు రాత్రి సమయంలో మనసులో సంకల్పం చెప్పుకొని నిద్రపోండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. ఈరోజు ప్రేమ, ఆనందం మరియు ఆధ్యాత్మిక సౌఖ్యంతో మీ మనసు నిండిపోతుంది. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.